ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. సో శివాజీ చేసిన వ్యాఖ్యలకి అనసూయ బ్యాక్ టు బ్యాక్ కౌంటర్లు ఇచ్చారు. లేదు దాని తర్వాత బికినీ వేసుకున్న కొన్ని వీడియోలను కూడా ఎప్పుడో 6 నెలల క్రితం అయితే దాన్ని రీపోస్ట్లు చేసి రీట్వీట్లు చేసి సో కథను ఇంకా రక్తి కట్టించారనమాట. సో మరి అనసూయ గారు నేను నిన్న కాల్లో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను బయటకు వచ్చి మాట్లాడదలుచుకోలేదు, ఏమన్నా కాన్సిక్వెన్సెస్ రప్చర్లు జరుగుతాయి కాబట్టి నా విలువైన అభిప్రాయాన్ని నేను ఇలా ట్విట్టర్ వేదిక ద్వారా మాత్రమే నేను చెప్తానని కూడా ఆవిడ చాలా సర్కాస్టిక్గా చెప్పారు. సో మాట్లాడదాం. జూమ్ కాల్లో ఆడారు మనకి ప్రముఖ సామాజికవేత్త అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, అనసూయ గారి కామెంట్స్ని ఎట్లా తీసుకొచ్చి అంటారు? బయటకు రాను, నేను పెట్టాల్సిన కామెంట్లు నేను ట్విట్టర్ వేదిక ద్వారా మాత్రమే పెడతాను అని చెప్తున్నారు. అసలు ఆవిడ ఎక్స్ట్రీమ్ అవుతున్నారు అనుకోవచ్చా, లేదా ఇష్యూని ఫుల్ స్టాప్ పెడుతున్నారు అనుకోవచ్చా? అంటే ఆవిడ చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నామని అనుకుంటారు కానీ బయటకొచ్చి జనం మధ్యకొచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం లేనటువంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా చేసుకొని పోరాడుతున్నామని మాట్లాడతారు. వీళ్ళు పోరాడేటటువంటి సామాజిక పరిస్థితి ఏంటి చెప్పమని చెప్పండి. ఆ విషయం ఏంటి చెప్పండి. దేనికోసం, ఏ సామాజిక అంశం మీద వీళ్ళు పోరాడుతున్నారు? వీళ్ళు ట్వీట్లు పెడుతున్నారు. ఆ ట్వీట్లకి జనమంతా పోయి స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు. అతి తెలివితేటలు అంటారు వీటిల్ని. ఈవిడకి జనం మధ్యకి వచ్చి ఇలా వచ్చి సమాధానం చెప్పే దమ్ము ధైర్యము లేదు. ఎక్కడుంది? జనాలను రెచ్చగొట్టడంలో ఉంది. వందల వేల మంది ముందు ప్రదర్శన చేయడంలో ఉంది. ఆవిడ ఆర్టిస్ట్ కాబట్టి ప్రదర్శించుకోమని చెప్పండి ఆవిడ కళని, మాకేం అభ్యంతరం లేదు. కానీ అది అందరికీ ఆపాదించడానికి ప్రయత్నిస్తే మాత్రము ఎవరు ఉపేక్షించేదే లేదు. ఒక మహిళగా ఖచ్చితంగా గౌరవిస్తాం, ఆమె కష్టాన్ని గుర్తిస్తాం. అంతేగాని పిచ్చి పిచ్చి అంశాలని, పిచ్చి పిచ్చి వ్యవహారాలని తీసుకొని వచ్చి నా ఒళ్ళు నా ఇష్టము అని అంటే ఆ ఒళ్ళు ఏం జరుగుతుంది ఏంటి అనేది నువ్వు నీ ఇంట్లోనే పెట్టుకో. ట్విట్టర్ వేదికగానే ఉంటానన్నప్పుడు నువ్వు డ్రెస్సులు వేసుకుని ఇంట్లోనే ఉండని మాట్లాడుతున్నాం మేము. అర్థమైందా? ఆవిడ స్క్రీన్ మీద నుంచి బయటికి రానప్పుడు అలాగే నువ్వు డ్రెస్సు పిచ్చి పిచ్చిగా వేసుకొని జనాల మధ్య కూడా రాకు, జనాల ముందుకు కూడా రాకు అని అందరూ మాట్లాడుతున్నారు. నేనైతే మాట్లాడట్లేదండి, ఆవిడ గురించి మాట్లాడే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఇది కూడా స్క్రీన్ మీద చూపించుకోమని, స్క్రీన్ వరకే పరిమితం అవ్వమని చెప్పండి, పబ్లిక్ లోకి రావద్దని చెప్పండి. తెలివితేటలు ఏంటి అనంటే ఇక్కడ జనం అంతా పిచ్చివాళ్ళ కింద జమేస్తున్నారేమో. మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఏం మాట్లాడుతుంది అనేటటువంటిది వినాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా వాళ్ళు చూస్తుంటే, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు జాలేస్తుంది, నిజంగా జాలేస్తుంది. ఎందుకంటే డైవర్ట్ అయిన తర్వాత అంటే శివాజీ వర్సెస్ అనసూయ, ఇప్పుడు శివాజీ వర్సెస్ నాన్ వెజ్ ఇష్యూ డైవర్ట్ అయిన తర్వాత ఒక రకంగా అనసూయ కామ్ అయిపోయారు అనుకోవచ్చు అండి. మధ్యలో ఒకళ్ళని మర్చిపోయారుగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల్ని ఉసిగొలిపి వీళ్ళ మీద నుంచి టాపిక్లు డైవర్ట్ చేసే తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. అర్థమైందా? ఎవరు ఎంతమంది వచ్చి మాట్లాడిన, ఎవరిని ఎంతమందిని ఉసిగొలిపినా ఒక్కడికి 100 మందిని 100కి 100ల మంది కలిసి వచ్చి ఇక్కడ కౌంటర్ ఇస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఊరికే ఇలాంటి పిచ్చి తెలివితేటలు, పిచ్చి కథలు, అతి తెలివితేటలు చూపిస్తే నేను చెప్తున్నాను, ఈ రోజు మేము కూడా మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నాం. మేము రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలిసే రోజు జనాలకు తెలుస్తుంది. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతగా మసలుకున్నంత కాలం ఎవరికైనా ఆ బాధ్యత ఉంది. మగాడికైనా ఉంది, ఆడదానికైనా ఉంది. మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ రోజు మగవాళ్ళు. మేడం, ఒక్క ప్రశ్న. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కాకుండా, ఒక సామాజికవేత్తగా కాకుండా, సో అంటే ప్రతి ఇష్యూ పైన మీరు స్పందిస్తూ ఉంటారు. సో మీరు ఒక వైపు ఉన్నారు అంటే అటు న్యాయం ఉన్నట్టే, దాంట్లో ఏ డౌట్ లేదు. తెలుగు రాష్ట్రాలని కాదు, చాలా మంది తెలిసి ఈ విషయం. ఒక సాధారణ మహిళగా చెప్పండి, శివాజీ వ్యాఖ్యలు మీరు తప్పడతారా? శివాజీ వ్యాఖ్యలు కాదు, శివాజీ మాట్లాడిన అన్పార్లమెంటరీ వర్డ్స్ 2 మాత్రమే అభ్యంతరము తప్ప శివాజీ ఏదైతే వ్యాఖ్యానించాడో మిగిలినదంతా ఆ 2 అన్పార్లమెంటరీలు ఇప్పటికీ మేము ఖండిస్తున్నాం. అది మాట్లాడకూడదు, మాట్లాడరాదు. ఎందుకంటే సభా మర్యాద ఉంటుంది. మీరు అనే దాంట్లో ప్రియా చౌదరి గారు లేకపోతే ఇంకొకళ్ళు సమ్ అమ్మాయి శివాజీని సపోర్ట్ చేస్తున్నారంటే చాలా మంది
ఆ, వినండి వినండి వినండి, ఒక తల్లిగా ఒక ఆడపిల్ల సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక రాంగ్ ఇండికేషన్ జనాలకు వెళ్తుంది. చి- ఆహా, ఏమండి ఎదవ తెలివితేటలు మా దగ్గర చూపించొద్దని చెప్పండి. ఇక్కడ కూర్చుని మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళకి మళ్ళీ ఇళ్లలో కూర్చొని పడుకునే వాళ్ళు కాదండి. అర్థమైందా? వస్తే ఏం కథన రంగంలో దూకాలి అనుకుంటే ఏం చెయ్యాలో అది చేసి తీరుతాం. అర్థమైందా? మేము వీళ్ళకి మళ్ళీ వచ్చి ట్విట్టర్లోనో లేకపోతే ఇంకొక దాంట్లోనో రెచ్చగొట్టే వ్యవహారాలు కాదు. గ్రౌండ్ లోకి దిగితే ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకత ఉందో, వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ గ్రౌండ్ లోకి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం. అలాగే మీరు అన్నారు ఒక సామాన్యురాలుగా అన్నారు. ఎస్, 200% నేను శివాజీని నేను అవుట్ రైట్ గా నేను సపోర్ట్ చేస్తా. ఎందుకు అనంటే నా ఇంట్లో ఆడపిల్ల ఉందండి, నా ఇంట్లో ఆడపిల్ల ఉంది, లక్షణంగా ఉండాలని నేను కోరుకుంటా. అంతేగాని ఇలాంటి గుడ్డలు వేసుకొని పోతూ ఉంటే సరే ఎంతమందిని కంట్రోల్ చేస్తానండి నేను? అందరూ సంస్కారవంతంగా పెంచేస్తున్నారా? ఈమె పెరిగిందా సంస్కారవంతంగా, ఆయన పెరిగాడు సంస్కారవంతంగా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు సంస్కారవంతంగా పెరిగారు? పెరిగితే ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు, ఇలాగ మాట్లాడరు. అన్వేష్ గాని మిగిలిన ఎవరైనా సరే వేషధారణ, కట్టు, బొట్టు, భాష అన్నిటిల్లోనూ కనీస జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది, సంస్కారం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక సామాన్యురాలుగా అడిగారు, ఖచ్చితంగా నేను శివాజీని సపోర్ట్ చేస్తా. శివాజీ వ్యాఖ్యల తర్వాత ఆయన ఎప్పుడో పాత సినిమాల్లో 2002, 2003 సంవత్సరంలో ఒక సినిమాలో ఆయన హైదరాబాద్ సిటీ సర్వీస్ బస్సులో వెళ్తూ ఒక అమ్మాయి నడుంగిలిన క్యారెక్టర్ని ఆయన్ని మళ్ళీ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు మేడం. అవునండి, ఇప్పుడు వాళ్ళే మాట్లాడారు కదా నిన్నటి నుంచి, అవన్నీ సినిమాలండి, అవన్నీ అదండి, అవన్నీ ఇదండి అని. సినిమాల్లో సీన్ ఎందుకు? నిజంగా గిల్లితే పట్టండి, మేమే శివాజీని ఏం చేయాలో చెప్తాం. అర్థమైందా? వీళ్ళు కూడా సినిమాల్లో డ్రెస్లు వేసుకుంటే శివాజీ మాట్లాడాల, సినిమాల్లో డ్రెస్లు వేసుకుంటే అతి తెలివితేటలు అన్నాను ఇందాకదే. శివాజీ సినిమాల్లో డ్రెస్లు వేసుకోకండి అమ్మా, సినిమాల్లో గ్రామాలుగా కనిపించకండి అమ్మా, సినిమాల్లో తానులు చుట్టుకోండి అమ్మా అని శివాజీ చెప్పలా. అమ్మ బయటికి వచ్చేటప్పుడు, వేదికల మీదకి వచ్చేటప్పుడు, జనం మధ్యకి వచ్చేటప్పుడు లక్షణంగా రండి, మీ సెక్యూరిటీ కోసం చెప్తున్నానని చెప్పాడు. అర్థమైందా? ఆయన సినిమాలో నటిస్తున్నారు, సినిమాల్లో చూపిస్తున్నారు అని మాట్లాడాల. ఎక్కడో సినిమాల్లో యాక్ట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు? దానికి దీనికి ఏం సంబంధం? ఇంకొకటి, ఇలాంటి సీన్ లో ఆడపిల్లలు నడుంగెళ్ళటాలు, ఆడపిల్లని ఏడిపించటాలు, హీరోలు టీజింగ్ చేస్తూ ఎన్ని సినిమాల్లో హీరోలు ఆడపిల్లలు లాగుతా కింద పడేసి కొట్టి టీజింగ్ చేసేటటువంటి పాటలు ఎన్ని లేవండి? మరి ఆ రోజున ఆడపిల్ల వ్యక్తిత్వము, ఆడపిల్లకి సంబంధించినటువంటి ఇది ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ కూడాను? అవన్నిటినీ కూడా మేము ఖండించే తీరుతాం. ఆ గిల్లాడా, అది చేసి, అసలు ఈ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి? ఆ టాపిక్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మాట్లాడదాం. అది తెర మీద టాపిక్, అది కథ, అది సినిమా. అలాంటి సీన్లను కూడా మేము చెయ్యం. మరి ఇట్లా అమ్మాయిలు నడుం గిల్లడకని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే శివాజీ ఇప్పుడు మంగపతిగా ఉన్నాడు కదా, మంగపతిగా ఉంటే వచ్చిన నొప్పి ఏంటి వాళ్ళకి? నేను అదే చెప్తున్నానండి. అలా ఉంటే ఇలా ఉండి, ఇలా మాట్లాడతారు, ఇలా ఉంటాయి అంటే వీళ్ళకి ఏదో ఒక టాపిక్ కావాలి, కాంట్రవర్సీ కావాలి, జనాల్లో ఉండాలి, వ్యూవర్షిప్ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళకి వ్యూవర్షిప్ తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు అన్వేష్ గారు మాట్లాడి దూరాడు చూసారా? వాడు ఎందుకు దూరుతాడు? అప్పుడప్పుడు జ్ఞానం లేని వెధవ ఎందుకు దూరుతాడు? వాడి అదేంటి వ్యూవర్షిప్ తగ్గిపోతా ఉంటే ఆ వ్యూవర్షిప్ ని పెంచుకోవడానికి అశ్లీల పదాలు మాట్లాడుతూ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడి, ఈ వెధవ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది? సంస్కారం లేని వెధవ అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ ట్విట్టర్ లోనో ఇన్స్టాలోనో వీళ్ళని మర్చిపోతారు, జనాలు చూడడం మర్చిపోతారు, లైక్లు మర్చిపోతారు. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాటి ద్వారా మళ్ళీ కాంట్రవర్సీ వెళ్ళి మళ్ళీ వాళ్ళ పోస్టులన్నిటినీ ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరో నాకు నిన్న ఒక పిక్ పంపించారు, ఏమండి ఈవిడ పలానా ఆవిడ అదేంటి ఒక షాప్ ఓపెనింగ్ వచ్చింది చూడండి అని చెప్పేసి అని ఆవిడని ఆ ట్విట్టర్ లో స్పందించి ఆవిడదే పంపించారు. లక్షణంగా ఉంది, చక్కగా చీర కట్టుకుని ఉంది, పొందిగ్గా ఉంది, అందంగా ఉంది. మరి అలాగే ఉండమని చెప్పండి, మేమెందుకు మాట్లాడతాం? నేను చెప్తున్నాను కదా లక్షణంగా. మరి నిన్నెందుకు వెళ్ళావు లక్షణంగా? అంతకుముందు చాలా షాపుల ఓపెనింగ్లకి వెళ్ళావు, ఎట్టెళ్ళావు? మరి నిన్నెందుకు అంత మర్యాదకి వెళ్ళావు? అంటే జనాల్ని పక్కదోవ పట్టిస్తున్నావు నువ్వు. అంటే జనాలు తిరగబడేసరికి నేను ఇది అని చూపిస్తున్నా అండి. ఎప్పటికప్పుడు దే ఆర్ జస్ట్ లైక్ ఏ క్యాటర్ పిల్లర్ అండి. ఊసర వెళ్ళి అంటారు చూసారా? ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు వీళ్ళు క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ వేరే క్యారెక్టర్ అనుకున్నారు. వాళ్ళ అపియరెన్స్ ని, వాళ్ళ యాటిట్యూడ్ ని
క్యారెక్టర్ అనకూడదేమో ఇక్కడ. వాళ్ళ యాటిట్యూడ్ ని మార్చుకుంటూ పోయేటటువంటి అతి గొప్ప అతి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ కూర్చున్నది ఇక్కడ ఫైనల్ గా అనసూయకి ఉమ్. మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మేడం? మనం టీవీ నేనెవరికి సజెషన్స్ ఇవ్వను. అంటే ఇప్పుడు ఆవిడ ఒకటి ఆవిడ విస్ ఎక్స్ట్రీమ్ అయ్యారని వినండి. చాలా మంది ఆ, మహిళలు బయటకు వచ్చి కామెంట్ చేస్తున్నారు. నేను సోషల్ ఇందాక అదే మీడియాలో ఆ మాట్లాడాను. మహిళల ఆవిడ కామెంట్ ఏదైతే చాలా వైరల్ అవుతుంది. అనసూయ అనవసరంగా వచ్చారు మధ్యలోకి. ఆయన చెప్పింది ఒకటి, అనసూయ అనుకుంటుంది ఒకటి, ఆవిడ ట్వీట్ చేసేది ఒకటి, కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, బికినీ సూట్లు మళ్ళీ రీపోస్టులు చేసి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక మహిళగా మీరు ఒక అనసూయకి ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను. పాయింట్ నెంబర్ 1. నేను ఇందాకే నా మాటలో వ్యక్తపరిచాను. నాకెవరో పంపించారో ఒక వీడియో, అమ్మ ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళింది, లక్షణంగా ఉందన్న. మనస్ఫూర్తిగా చెప్పాను ఆ మాట. అదే లక్షణంగా ఉండమని చెప్పండి. అదే లక్షణంగా ఉంటే అందరూ కూడా ఇంకా ఇంకా మంచి పనులు చేయొచ్చు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, మహిళాభ్యుదయాన్ని చాటి చెప్పచ్చు. అర్థమైందా? మీరు స్క్రీన్ మీద చేస్తున్నారు, స్క్రీన్ మీద గురించి మేము ఎవరూ మాట్లాడలా. కానీ ఇప్పుడు ఆ స్క్రీన్ కూడా చించే పరిస్థితికి తీసుకొస్తున్నారు మీరు. దానివల్ల చాలా మంది చాలా నష్టపోతారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో ఎవరు రోడ్డు మీదకి రారు, ఎవడు ఉద్యమాలు చేయడు, ఎవరు సోషల్ నెట్వర్క్ లో ఇది చేసుకుంటారో, మనం వ్యూవర్షిప్ పెంచుకుందామని మీరు అంటున్నారేమో. వెనక ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుందో మీకు తెలుసా? మీకు తెలుసా? ఎప్పుడు ఎవరు ఏ విధంగా కమ్ముకుని వస్తారో తెలియదు. అంత జాగ్రత్తగా ఈ జాతిని, ఈ సంస్కృతిని, ఈ మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి అంతగా ఒక సనాతని ఈ రోజు సిద్ధంగా ఉండి తయారవుతున్నాడు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీ రోజులు కావు, ఎప్పుడు మీవి కావు. ఇవాళ ఆర్గ్యుమెంట్లు, చట్టాలు మీకెన్నున్నాయో నైతిక బాధ్యతలు మాకున్నాయి. అలాగే మా సంస్కృతిని కాపాడుకునే బాధ్యత మాకుంది. అలాగే నాగరికత పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తే మాత్రం ఇదే చట్టం ద్వారా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మా చట్టాలని, మా సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మాకు చట్టాలు ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మా సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మాకు చట్టాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఎలా వాడాలో కూడా మాకు బాగా తెలుసు, వాడతాం. థ్యాంక్ యూ ప్రియా చౌదరి గారు. సో ఇది ప్రియా చౌదరి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో శివాజీ వర్సెస్ అనసూయ ఎపిసోడ్లో ఎవరిది కరెక్ట్, ఎవరు ఎక్స్ట్రీమ్ అయ్యారు, మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.